దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, గతించిన సంవత్సరాల తండ్రి మీరు నడిపించి నిన్న ఆటుపోట్ల మధ్య విరోధమైన పరిస్థితుల మధ్య తండ్రి నీ బిడ్డలను కాపాడి వారి సేవా భారాన్ని మీరు నిలబెట్టి ప్రోత్సహించి నడిపిస్తున్నారు. అలాగే బోధించే స్థాయికి మీ బిడ్డలు నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. ఇంకనూ వారిని జ్ఞానంతోనూ రక్షణతోనూ నిలబెట్టండి. ఈ పల్లెకు, ఈ పరిసర ప్రాంతాలకు తండ్రి సత్యాన్ని అందించే సంఘముగా, సత్యానికి స్తంభముగా తండ్రి ఈ చిన్న మందను కాపాడుతారని కోరుతున్నాం. ఎవరైనా తండ్రి ఇక్కడికి వచ్చిన వారు సత్యము నేర్చుకునే స్థలం అని తండ్రి వారి మధులను ఒక్కసారి రేపండి తండ్రి. ఎవరి మీద విరోధ భావంతోనూ పోటీకు పరిచర్య కాదు, కానీ తండ్రి నశించిపోతున్న వారిని రక్షించడమే పరిచర్య. ఆ పరిచర్యను తండ్రి గతించి మరలా ఈ ఏడాదిలోనికి చేస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. సంఘానికి, యాజకుడికి, కాపరికి ఎలాంటి బాధ్యతలు మీరు నియమించారో ఒక్కసారి లేఖనాల వెలుగులో నుండి చూడడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక ఆలస్యం చేయకుండా మరికొన్ని విలువైన సంగతులు విందాం. చక్కటి పరిచర్య ఈ పరిసర ప్రాంతాల్లో జరిగిస్తున్న సహోదరులు సురేష్ గారికి, అన్నకి, వారికి సపోర్టుగా ఉన్న ఎవరైతే విశ్వాసులు స్థానికులు ఉన్నారో మీ అందరికీ ఈ తరగతిని లేదా ఈ జ్ఞాపక సంఘ నిర్మాణాన్ని కొరకు ఏర్పాటు చేసిన ఈ సభకు వచ్చిన మీ అందరికీ క్రీస్తున్నామని శుభములు. కొన్ని విలువైన సంగతులతో మనం ఈరోజు కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. ఇది వచ్చాం వెళ్ళిపోయామని కాదు, కానీ వచ్చిన మనకి కొన్ని మాటలు చాలా అవసరం. అవి లేఖనానుసారమైన మాటలు మనకు అవసరం, కాలయాపన మాటలు కాదు. ఎందుకంటే కాస్తంత అందరూ బైబిల్ ఎరిగిన వారని నమ్ముతున్నాం కనుక, పైగా సంఘ ప్రారంభ పురస్కార దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కనుక కొంచెం లోతైన సంగతులు మనం ఆలోచిద్దాం. మీరు జాగ్రత్తగా ఓపికగా నా మాటలు మీరు అర్థం చేసుకుంటే నేను కొంచెం లోతుగా వెళ్ళగలను. మీరు క్వశ్చన్ మార్క్ మోకాలు వెళితే ఇంక అంతే సంగతులు. అందుకే మీరు నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే అర్థమైనా అర్థం అవ్వకపోయినా అర్థమైనట్టు మోకాలు ఎట్టండి. అప్పుడు అర్థమవుతుందని నేను ముందుకు వెళ్తాను. కొంచెం నిగూఢమైన సంగతులు. అయితే సేవ అనేది సవాళ్ళతో కూడుకునేది. సేవ అనేది శ్రమల యొక్క అడుగు జాడల్లో నడవాల్సినది. ఈరోజు సేవకి, ఆ రోజు సేవకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. స్వచ్ఛమైన సేవ మొదటి శతాబ్దంలో మనకు ఒక మైలురాయిలా నిలబడిపోయింది. కష్టాల కన్నీళ్లలో ఆ రోజు సంఘం పుట్టింది. త్యాగాలు, మరణాల మధ్య ప్రజవరిల్లింది. రోజు రోజు శ్రమ పడుతూ యేసుప్రభునందు ఆనందంతో ప్రాణత్యాగం చేసింది. ఈరోజు సంఘము సేవ ఎలా ఉందంటే సుఖాల మధ్య జోగుతుంది. ఢిల్లీలో తొడ మీదట సంసోన్ నిద్రపోయాడట. అదే జీవితం అనుకున్నాడు సుఖం. తర్వాత తెలిసింది అదే పెద్ద ప్రమాదం అని. ఈరోజు పరిచర్యలు, సంఘాలు కూడా సంసోను నిద్రించినట్టు సుఖాలలో నిద్రిస్తుంది. అందుకే సేవ విలువ లేదు, సేవ అందం పోయింది. ఈరోజు అంతా యూట్యూబ్ అందం, ఫేస్బుక్ అందం, వాట్సాప్, ఎన్ని కామెంట్లు వచ్చినాయి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఫాలో అవుతున్నారు. ఈ యూట్యూబ్ మీద ఉన్నంత దృష్టికోణం, సోషల్ మీడియా మీద ఉన్నంత దృష్టికోణం ఎదురుగా కూర్చున్న వాళ్ళ మీద ఉంటే బాగుంది. మనకి ఏళ్ళు ఇంపార్టెంట్. ఈ చూస్తున్న వాళ్ళు ఇష్టమైతే చూస్తారు, లేకపోతే మానేస్తారు.
వాళ్ళ తర్వాత సెకండరీ దేవుడు చూసుకుంటాడు. యూట్యూబ్ పరిచర్య, సోషల్ మీడియా పరిచర్య ఆయన చూసుకుంటాడు. అది వెళ్ళాల్సిన కాడికి వెళ్ళిపోద్ది, అది ఆయన చిత్తం. కానీ మనం కేంద్రీకరించాల్సింది మన ఎదురుగా కూర్చున్న ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనం కేంద్రీకరించాలి. ఇక్కడ మనం నమ్మకత్వాన్ని చూపిస్తే ఈ నమ్మకత్వాన్ని ఎంత దూరమైనా ఆయన తీసుకెళ్తాడు. ఇది సూత్రం సేవలో. కాకపోతే ఈ మధ్య ఏమనుకుంటున్నారంటే, ఈ మధ్య జేమ్స్ బాగా తిరుగుతున్నాడు కదా, నేను కూడా బాగా నా పేరు పెట్టుకుంటాను, ఎవరి పేరు పెడితే బాగోదని. బాగా తిరగాలంటే మనం కూడా కెమెరా కొనుక్కోవాలనుకున్నారు. మనం కూడా ఒక యూట్యూబ్ లైవ్ ఇవ్వాలి. ఇవ్వండి, మంచిదే, కానీ దాని మీద ఫోకస్ పెట్టకండి. అది తర్వాత విషయం, అది సెకండ్ జోన్. అది వెళ్తుంది లేదా పోతుంది. మనకు కావాల్సింది ఎదురుగున్నవారు. ఆ ఎదురుగున్నవారి సేవను బట్టి బాగా వినాలి. దేవుడు మరో మెట్టు మనల్ని ఎక్కించాలా వద్దన్నది అక్కడ నిర్ణయిస్తాడు. అది సంఘమైనా సేవ అయినా ఏదైనా. అలాంటి విషయాల్లో మనకి పరిజ్ఞానం రావాలి అంటే ఇదిగో ఈ బైబిల్తో మనం పెనుగులాడాలి. ఈరోజు మొబైల్కి ఇచ్చేంత సమయం బైబిల్కి ఇవ్వమ్మా, ఇస్తామా? ఈరోజు సోదు కబుర్లకి ఇచ్చినంత సమయం దేవునితో సహవాసానికి ఇవ్వమ్మా. ఈరోజు ఎక్కడెక్కడో కాలయాపన ప్రోగ్రాలకు ఇచ్చినంత టైం మనం ఇలాంటి సభల్లో 1 గంట కూర్చోడానికి ఇవ్వమను. అందుకే మన ఆత్మీయంగా సంఘాలు ఎదగట్లేదు, సేవ ఎదగట్లేదు. పెనుగులాడాలి దేవుడితో. మనం దేవుళ్ళు ఎదగాలన్నా, పరిచర్యలు ఎదగాలన్నా సూత్రం ఒకటే, ఫైట్, ఎక్సర్సైజ్ అన్నాడు పౌలు. అంతే, ప్రాక్టీస్, ఎక్సర్సైజ్ చేయాలి, దాన్ని సాధకం చేయాలి. అలా చేస్తే నిగూఢమైన సంగతులు మన బుర్రలకు దేవుడు ఎక్కిస్తాడు. అందులో ఒక సంగతి చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త, మచ్చుకి కీవచనంగా దీని నుంచి బయలుదేరుతాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనం. పునరుద్ధానము లేదని చెప్పెడి సద్దుకైలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యని పెండ్లి చేసుకుని సంతానము కలగ చేయవలనని. సందర్భం తెలుసు కదండి. పలుమార్లు చదివేసిన ఉపమానం, అవసరం లేకపోయినా అప్పుడప్పుడు వర్తమానంలోకి తేబడిన ఉపమానం. అయితే ఒక విచిత్రమైన ప్రశ్నార్థకమైన ఉపమానం అది. సద్దుకైలు, పరిసయ్యులనే పెద్ద మోతుబర్లు బోధకులు ఉన్నారట ఆ రోజులు. మోతుబర్లు అంటే తెలుసు కదండి. అందుకన్నా పర్యాయ పదం నన్ను అడగండి. అంటే ఆ మేకపోత గాంభీరంతో వాళ్ళు అంటారు, ఎర్రా అలా వెళ్ళిపోతున్నావు, గుడ్ మార్నింగ్ చెప్పు అంటారట. అంటే వాళ్ళ పెద్దరికం, వారి డాంబికం, ఇదంతా ఈ వ్యవహార శైలి సద్దుకైలకి పరిసయ్యులకి ఉంది. వాళ్ళకి తిరుగులేని పరిచయం అలా జరిగిస్తున్నప్పుడు ఒక పల్లెటూరు నుంచి చిన్న పరిచర్య లేసింది. వాళ్ళ టౌన్నే కాదు, పల్లె ప్రాంతాలను కూడా వాళ్ళ గ్రిప్లో ఉంచారు. ఎందుకంటే వాళ్ళ ఆరోను క్రమంలోను లేవి క్రమంలోను వస్తున్న యాజకులం మేమే అన్నట్టు చాలా వ్యవహార శైలి చూపించారు. అలా పరిచర్య జరుగుతుండగా నజరేత్ అనే పల్లెటూరు నుంచి ఒక పల్లెటూరు ఆయన వచ్చాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పరిచర్య ముమ్మరంగా ప్రారంభిస్తున్నాడు. ఆయన చెప్పే జ్ఞానానికి జనాలు ముచ్చట పడిపోయారు. ఆయన చేస్తున్న స్వస్థతలకి జనాలు ఆరోగ్యంతో నిలబడిపోయారు. ఆయన పరిచర్యే కాదు, ఆయన వ్యక్తిగత జీవితం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది ప్రజలకి. అంతే, ఆయన అడవికి వెళితే అడవికి వస్తారు, నదికి వెళ్తే నదికి వస్తారు, ఆయన సముద్రం ఒడ్డున ఉంటే సముద్రం ఒడ్డుకు వస్తారు, కొండెక్కి కూర్చుంటే కొండ దగ్గరకు వస్తారు. ఎందుకంటే ఆయన మాటలు, దయగల మాటలు, ఆయన లోతైన జ్ఞానపు మాటలకి పరలోక రాజ్యం కళ్ళ ముందు తిరుగుతున్నట్టు అనిపించింది ప్రజలకి. ఎప్పుడైతే ఆయన పరిచర్య ముమ్మరంగా అంచెలంచెలుగా పెరుగుతుందో గుసగుసలు స్టార్ట్ అయిపోయే మోతుబర్లు. వాళ్ళు అన్నారట,
ఏదో పెద్ద జ్ఞానం చెప్పేస్తున్నట్టు ఈ వ్యక్తి తెగ నిలబడి మాట్లాడుతున్నాడు. ఇతని జ్ఞానం ఏమీ చెప్పట్లేదు, ఇతనికి ఏమీ తెలియదు, ఇతని జీరో మైండ్ అని పబ్లిక్లో ఆయన్ని పెట్టాలనుకున్నారు. ఎవరిని? జ్ఞానానికి మూలమైన యేసుక్రీస్తు. అతి జ్ఞానం ఎక్కువైంది అనుకోండి, ఒక మాట నేను చెప్పనా, ఎవరికీ జ్ఞానం లేదంట. జ్ఞానం అని ఎప్పుడో కవి అన్నాడు చెప్పనా, మనకి ఏమీ తెలియదు అని ఒప్పుకున్నప్పుడే అప్పుడు జ్ఞానం వచ్చినట్టు. కవి ఏమంటాడంటే, ఒక కవి మాట్లాడుతూ, ఒకప్పుడు నాకు అంతా తెలుసు అనుకున్నాను, తెలిసాక తెలిసింది నాకేమీ తెలియదని. ఇప్పుడు నాకేమీ తెలియదని తెలిసాకే నాకు జ్ఞానం తెలుసని నాకు అర్థమైంది. పరిసయ్యులు శాస్త్రులు అంతా మాకే తెలుసు అనుకున్నారు, ఏమీ తెలియదు. ఎంత తెలిసినను ఒదిగి ఉన్న యేసుక్రీస్తు వారికి సమస్తము తెలుసు. ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదిగో పబ్లిక్లో ఎలా అయినా సరే డౌన్ చేసేయాలి. డౌన్ చేసేయాలంటే ఏం చేయాలి? ఇలా పబ్లిక్ అందరూ చూస్తుండగా ఆయన ముందు క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేశారు. చిక్కుముడులు లేదా భయంకరమైన ప్రశ్నలు పెట్టారు. ఆ భయంకరమైన ప్రశ్నలో సద్దుకైలు, పర్టికులర్గా టీం, ఆ బ్యాచ్ నేమ్ ఏంటంటే సద్దుకైలు. ఈ సద్దుకైలు ఎలాంటి రకం అంటే, దేవుణ్ణి నమ్ముతారట, దేవుడున్న పరలోకం, పునరుద్ధానము, నిత్య జీవాన్ని మాత్రం నమ్మరట. అదేం మరి విశ్వాసమో? అదేం విశ్వాసం కాదు. ఈ తరం కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు, తెలుసా? దేవుణ్ణి నమ్ముతారు, దేవుడు స్వస్థతలు చేస్తారంటే నమ్మరు. సేమ్ సద్దుకైలు బ్యాచ్ అన్నమాట. దేవుణ్ణి నమ్ముతారు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తారని నమ్మరు. ఎలా చేస్తారండి? ఈ 21లో అంటారా? 21లో చేయకూడదా? చేస్తాడు. దేవుణ్ణి నమ్ముతాం, అద్భుతాలు నమ్మం. దేవుణ్ణి నమ్ముతాం, కొన్ని విషయాలు నమ్మం. దేవుణ్ణి నమ్ముతాం, సంఘానికి కొన్ని వరాలు ఉన్నాయంటే నమ్మం. సద్దుకైలు కూడా దేవుణ్ణి నమ్ముతారు, దేవదూతలు, పునరుద్ధానం, నిత్యత్వం నమ్మరట. వాళ్ళ నిత్యత్వం ఒట్టి బూటకమని, నువ్వు పరలోకముందే నరకముందని నువ్వు ప్రజలకు బోధిస్తున్నావు కనుక నీ సబ్జెక్టే తప్పని యేసుప్రభు వారిని క్వశ్చన్ చేయాలనుకున్నారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? వీళ్ళేమో నిత్యత్వం లేదని వీళ్ళ సబ్జెక్టు, నిత్యత్వం, పరలోకం, దేవుడు, దేవదూతలు, ఇదంతా కనిపించని ఒక అదృశ్య లోకం రన్ అవుతుందని యేసుక్రీస్తు వారి యొక్క సబ్జెక్ట్. అది ట్రూ సబ్జెక్ట్. అది ఆ సబ్జెక్టే జీరో సబ్జెక్ట్ అని చెప్పాలనుకుంటున్నారు సద్దుకైలు. అలా చెప్పాలంటే క్వశ్చన్ రేజ్ చేస్తారు. ఏమని క్వశ్చన్ చేశారు? మీరు పునరుద్ధానం ఉందంటున్నారు, బాగానే ఉంది. అందరూ మరలా జీవితంలో కలుసుకుంటారంటారు, బాగానే ఉంది. అయితే మాకు ఒక ప్రశ్న లోపల నుంచి గుద్దేస్తుంది అన్నారు. ఎవరు? నిజానికి వాళ్ళ గుద్దేసేది ఏంటంటే, ఈయన ఎదిగిపోతున్నాడే గుద్దేస్తుంది, అది చెప్పరు. వాళ్ళకు లోపల నుంచి ఆ ప్రశ్న తొలిసేస్తుందట. ఆ తొలిసేస్తున్న ప్రశ్న ఏంటంటే, ఇది ఒకడు ఉన్నాడు బోధకుడా, పిల్లలు లేక చచ్చిపోయాడు. నేను చెప్తాను, ఒకడున్నాడు పిల్లలు లేక చనిపోయాడు, భార్య ఒంటరి అయిపోయింది. మరి మన యోధ క్రమం ప్రకారం, మన ఇజ్రాయేల్ సంస్కృతి ప్రకారం, లేదా మన మోజెస్ లా ప్రకారం, మన గోత్రికుల్లో ఎవరైనా పిల్లలు లేకుండా పురుషుడు చచ్చిపోతే అతని సంతానాన్ని, అతని వంశాన్ని ఏ మరిదో లేదా తమ్ముడో, అన్న వరస అయిన వాడో మిగిలిన వారిని పెళ్లి చేసుకోవాలి, లేదా ఆవిడ విడిగా ఉన్న ఆవిడ్ని పెళ్లి చేసుకుని ఆగిపోయిన ఆ వంశాన్ని కొనసాగించాలని మనకు ఒక కల్చర్ ఉందిగా. మరి ఆ కల్చర్ కొరకు తర్వాత ఏం చేశారంటే, ఆయన చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఏ తమ్ముడో, అన్నయ్య, గోత్రికుల్లో ఎవడో ఒకడు చేసుకున్నాడు. చేసుకున్న రెండోడు కూడా చచ్చిపోయాడు, మూడోడు చచ్చిపోయాడు, నాలుగోడు చచ్చిపోయాడు. అలా ఎంతమంది చచ్చిపోయారు? మామూలు సుడు కాదన్నమాట, 7 చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఆవిడ కూడా చచ్చిపోయింది. ఎవరు? దరిద్రం వదిలిపోయింది అక్కడితో. ఇంకా ఏదైనా మళ్ళీ ఇంకెంతమంది చేసుకున్నాం. ఆవిడ చచ్చిపోయింది. ఆ చనిపోయిన తర్వాత వీళ్ళ క్వశ్చన్ అడగ చూడండి. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పునరుద్ధరణ అంటే నిత్య జీవం, పరలోకం అంటున్నావుగా. ఆ పరలోకంలో ఈ 7 వీళ్ళు నిలబడతారు, ఈవిడ ఇక్కడ నిలబడుతుంది. వీరిలో ఎవరికి భార్య అవుతుంది అన్నది. అది చూసారు, వంకరోలు కాబట్టి వంకర ప్రశ్నలు అన్నమాట. ఏ ఎగ్జాంపుల్ లేదు వీళ్ళకి. ఆ ఎగ్జాంపుల్ తెచ్చి అడుగుతూ వీళ్ళు అడుగుతున్నారు చూడండి. ఈ 7 ఎవరికి భార్య అవుతుంది?
ఆ సబ్జెక్ట్ అంతా చెప్తున్నప్పుడు ప్రభు వాళ్ళకి అర్థమైందో లేదో కానీ విచిత్రమైన మాట అన్నాడండి. ఏమన్నాడు చూడండి. అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఏం చెప్తున్నాడండి ఆయన? మీ ఎగ్జాంపుల్ అర్థమైందిగా. నిత్యత్వం ఉందో లేదో మనకు తెలుసు, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వద్దు మనకి. నరకం ఉందో లేదో మనకు తెలుసు, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మనకు వద్దు. మనకి పరలోకము, సింహాసనం ఇవన్నీ మనకు తెలుసు, అదొద్దు మనకి. కాకపోతే వాళ్ళు అడిగిన ప్రశ్నలో, వారు అడిగిన ఉదాహరణలో యేసుప్రభు వారికి వాళ్ళ బుర్రల్ని సవాల్ చేసి ఒక మాట అన్నాడు. అసలు మీకు ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయంటే మీకు విషయం చెప్పాలరా. ఏం చెప్పాలంటే, మీకు లేఖనాలు తెలియవు, నెక్స్ట్ దేవుని శక్తి తెలియదు. మధ్యలో ఊగెత్తారు మీరు. మీకు అర్థమైందా? మీకు అటు లేఖనాలంటే అటు బైబిలు మీకు తెలియదు, ఇటు దేవుని ఆశ్చర్య కార్యాలు తెలియదు. దీనిని నమ్మరు, దీనిని నమ్మరు, మధ్యలో క్వశ్చన్లు అడుగుతారు. అసలు దేవుడు, పరలోకము, ఈ నిత్యత్వం, ఈ ఉనికులు ఇవన్నీ మీకు అర్థం కావాలి అంటే మొదట మీకు 2 విషయాలు తెలియాలి. ఆ 2 ఏంటి? లేఖనాలు బాగా తెలియాలి, 2 దేవుని శక్తి తెలియాలి. ఈ 2 మీకు తెలిస్తేనే మీకు దేవుడు అంటే ఏంటి అర్థమైనప్పుడు ఈ ప్రశ్నలు మీకు రావు. ఈ మధ్య ఒకడు వచ్చి అంటున్నాడండి, అనియా అబద్ధం ఆడొచ్చా అని అడుగుతున్నాడు. ఆ ప్రశ్నే చెప్తున్నావు, నువ్వు ఎంత దొంగల ముఠాగడవు. నీకు అర్థమవుతుందా? అబద్ధం ఆడ బైబిల్ 10 కమాండ్మెంట్స్లో అబద్ధం ఆడొద్దన్నంత రాడికల్ స్టేట్మెంట్ ఉంటే అబద్ధం ఆడొచ్చు అని అంటున్నావంటే ఆ ప్రశ్నే చెబుతుంది నువ్వు ఎలా ఉన్నావో. నాకు చాలా ఇష్టమైన బోధకుడు అండి, పేరు అడగండి, బ్రేకులు కూడా అడగండి. చాలా మంచి వ్యక్తి అండి. ఆయన నేను చూసి చాలా ఇన్స్పైర్ అవుతుంటాను అప్పుడప్పుడు. ఏమైంది ఈ మధ్యకాలంలో? ఆయన ఏం చెప్పాడు తెలుసా? అబద్ధం చెప్పినా పర్లేదు, అబద్ధం చెప్పి చర్చకి రావచ్చు అన్నాడు. నాకంటే బుర్ర గిర్రమది. ఇదేంటి మన ఇష్టపడి ఆయన ఎలా చెప్పాడు? నాకు సురేష్ పంపించాడు, అనయ్య ఈయనేటని ఎలా చెప్పాడు అని. నేను చూసి ఇదేరా ఏం చెప్పడం ఏంటరా అనుకో. ఈ సురేష్ కాదు, మా సురేష్. మళ్ళీ ఈయన మీద కర్రలో నూరేస్తారు. సురేష్ పంపించాడు. పంపిస్తే ఆయన చాలా మంచి ప్రొఫెషన్, ఆయన ఇంగ్లీష్ లెక్చరర్. ఆయన చూసిన వెంటనే అవాక్కైన ఆయన ఎలా పోలుస్తున్నాడంటే, ఆయన పోలిక చూడండి. ఒక పెద్ద ఆజ్ఞనట చిన్న ఆజ్ఞనట పెద్ద ఆజ్ఞతో కొట్టేస్తాడట. అలా ఎక్కడవుతుందండి? అబద్ధం ఆడొచ్చా, ఇలాంటి విషయాలన్నీ అడుగుతున్నారంటే ఆ ప్రశ్న చెప్తున్నాయి. కొన్ని విషయాల్లో లేఖనాల శక్తి గ్రహించారు. అందుకే ప్రభు అన్నాడు, లేఖనాలు తెలియాలి, దేవుని శక్తి. ఇక్కడ ఆగుదాం ఒకసారి. ఇందులో మళ్ళీ 2 రకాలు అయిపోయారు. ఒకరు పూర్తిగా లేఖనాలే చదువుతారు, ఏం పట్టించుకోరు. సూచక్రియలు, అద్భుతాలు అయ్యే రాసండి అంటారు. మరికొంతమంది ఏమంటారు? అద్భుతాలే నమ్ముతారు, ఏం చదవరు. చూసారు ఎన్ని రకాలు అయిపోయాం. మీరు బాగా అడుగుతున్నారు, ఓ మాట చెప్పండి నాకు. లేఖనాలు చదివి పూర్తిగా లేఖనాలు పాయింట్లు అనే బ్యాచ్ ఒకటి. రెండో బ్యాచ్ ఏంటి? అద్భుతాలు సూచక్రియలు అని దీన్ని నమ్మేది ఒకటి. రెండిట్లో ఏది రైట్ చెప్పాలి. లేఖనాలను పరిగెట్టే ఈ బ్యాచ్ రైటా? అద్భుతాలను పరిగెట్టే ఈ బ్యాచ్ రైటా? 2 రైటే. కాకపోతే ఏది విడిగా ఉన్న తప్పు, అది గుర్తుపెట్టు. 2 ఉండాలి. లేఖనాలు తెలియాలి, దేవుడు చేసే అద్భుతాలు మన జీవితంలో జరగడం కూడా కల్లారా చూడాలి. అప్పుడు 2 ఉండాలి. ఆ 2 ఉంటే మన కథ ముందుకు నడుస్తుంది. ఉందా చెప్పండి? అది ఉంటే ఇది లేదు, ఇది ఉంటే అది లేదు. ఒకరేమన్నారంటే లేఖనాలు దేవుందండి, జ్ఞానం సాతానుగాడు కూడా తెలుసు. ఏంటి అది చెప్పలేదండి? కొండ మీద యేసుప్రభు వారికి లేఖనాలు తెస్తే సరిపోద్దండి, సాతానుగాడికి తెలియదండి లేఖనాలు. ఇదో కౌంటరు.
మరొకటి ఏమన్నాడు, అద్భుతాలు ఏముందండి, అద్భుతాలు చూసిన ఇశ్రాయేలు నిలబడ్డారా, పడిపోలేదు అరణ్యంలో, అద్భుతాలు ఏముందండి అని లేఖనాలు తెలుస్తున్నాడు అన్నాడు. ఇద్దరిని యేసుప్రభువు అంటే సి అన్నాడు, ఎందుకంటే రెండూ తెలియాలిరా అన్నాడు. కేవలం అద్భుతాలు చూసి వచ్చి అక్కడ నిలబడి నీ నామం అద్భుతాలు చేయలేదంటే ఎవరా మీరు అని అడిగారు. కేవలం క్రమాన్ని తప్పి అక్రమంలో నడిచిన వారిని ఆయన కూడా అన్నాడు మరలా, ఎవరు మీరు? రెండూ ఉండాలి, క్రమం ఉండాలి. అంటే లేఖనాలు తెలియాలి, దేవుని శక్తి తెలియాలి. ఈ రెండు ఎప్పుడైతే మనకు తెలుస్తాయో యాజక క్రమంలో ప్రజల్ని ఎలా నడిపించాలో మనకు అర్థమవుతుంది. యాజకుడిని మూల పదాలు ఏమన్నారంటే కాపరి అన్నారు. కాపరి అంటే పొయిటిక్గా ఏం మాట్లాడారు, గొర్రెలను మేపే కాపరి అన్నారు. కాపరిని పోలుస్తూ గొర్రెలు ఎవరు అంటే ఎవరు గొర్రెలు? మనమే. పోలిగ్గా మాట్లాడుకున్న భాషలో గొర్రెలు ఎవరు? మనమే. పేరుకే గొర్రెలు, అన్ని బరి లక్షణాలు మనం కదండి. పేరు గొర్రెలు. ఓ గొర్రె బరిలాగా ఏమందంటే, ఎవడరా నా పేరు పాంప్లెట్ మీద చిన్నదేశాడు అన్నాడు. బర్రి. ఓ గొర్రె బర్రిలాగా ఏముందో తెలుసా, అప్పుడు వరకు వస్తా అన్నాడు, అప్పుడు రానన్నాడు. ఏ అంటే ఫోటో బాగా చిన్నదేశారు అన్నాడు. కుర్రగాలి పెద్ద చేసి నా చిన్న వేస్తారా అన్నాడు. కొన్ని బర్రెలు ఏం చేస్తాయో తెలుసా, ఆ బర్రెలు గొర్రెలే బర్రెలు లాంటి స్వభావం. వాళ్ళు ఏమంటారు చెప్పనా, వాళ్ళ పెద్ద రకానికి అప్పుడప్పుడు అడ్డొచ్చా అనుకోండి, వాళ్ళు సీరియస్గానే వార్నింగ్ ఇస్తారు. నెక్స్ట్ ఎలా జరుగుతుందో చూస్తాం అంటారు. అన్ని బర్రె లక్షణాలు చూసారు. ఇప్పుడు ఇలాంటి గొర్రెల్ని మేపాలంటే ఎంత అనుభవం తెలియాలని లేఖనాల్లో యాజకుడికి. అంటే దివారాత్రులు దాన్ని చదవాలి. ఎందుకంటే మనకున్న రైట్ మాన్యుల్ ఇదే. ఇది తెలిస్తేనే నలుగురినైనా నడిపించగలం, ఇది తెలిస్తేనే 400 నడిపించగలం, ఇది తెలిస్తేనే 4,04,00,000 నడిపించగలం. ఇది తెలియకపోతే నలుగురినొద్దు, నీ ఇంట్లో ఉన్న ఆ నలుగురిని కూడా నడిపించలేదు. ఇది తెలియాలి మనకి. ఈ లేఖనాల మీద మనకు అవగాహన ఉంటే యాజక క్రమం మనకు అర్థం. ఆ యాజక క్రమాన్ని గురించి ఏమని మాట్లాడో ఒక్కసారి పురాతనమైన మాటకెళ్దాం. ఒకసారి నిర్గమాకాండం 19వ అధ్యాయం. నిర్గమాకాండం 19వ అధ్యాయం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీరు నా మాట శ్రద్ధగా విని నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పాడు. ఎవరు చెప్తున్నారండి ఇది? ఎంటైర్ ఇశ్రాయేలుకి చెప్పిన ముఖ్యమైన మాట. ఈ ముఖ్యమైన మాట మరలా ముందు ఎవరికి చెప్పాడంటే అహరోను మోసేలికి చెప్పాడు. అహరోను మోసేలికి ఏమని చెప్పాడు? ఈ మాట ఇక్కడ ఇశ్రాయేలుకైన సందర్భంలో అహరోను మోసేలకు కూడా ఇదే మాట చెప్పాడు. ఇదే మాట పేతురు గారు క్రొత్త నిబంధనలో కోట్ చేశాడు. తెలుసు కదా, మనం చాలాసార్లు చదివాం. ఆ మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయం ప్రచురము చేయ నిమిత్తము మనం రాజులైన యాజక సమూహం. అంటే ఈ మాట ఎక్కడది? పేతురు గారు వాడిన మాట ఎక్కడది? నిర్గమాకాండంలో ఉంది. అంటే క్రొత్త నిబంధన యాజక క్రమాన్ని ఎక్కడ కోట్ చేస్తున్నాడు పేతురు గారు? నిర్గమాకాండంలో కోట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ నిర్గమాకాండంలో క్రమం ఏం పెట్టాడంటే, మీరు నాకు ఎలా ఉండాలంటే రాజులైన యాజక సమూహంగా ఉండాలన్న. ఏంటంటే యాజకుడు అంటే ఏంటంట? రాజులైన యాజక సమూహం. రాజులైన యాజకుడు అంటే రాజు ఏం చేస్తాడు చెప్పండి? స్నానం చేస్తాడు అనక. రాజు ఏం చేస్తాడు చెప్పాలి? రాజు ఏం చేస్తాడు? పరిపాలన వ్యవస్థలో శత్రువర్గం వచ్చినప్పుడు, శత్రువులను జయిస్తున్నప్పుడు బాగా వినాలి, ఆ శత్రువులు ఈ అమాయకుల్ని ఎత్తుకుని వెళ్ళిపోయినప్పుడు ఆ శత్రువుల్ని ఎట్లా అయినా ప్రాణాలతో విడిపించే పని రాజుది. అర్థమవుతుందా? శత్రువుని ప్రాణాలతో విడిపించే పని ఎవరిది? రాజుది.
అలా కాకుండా శత్రువుల్ని మిత్రుల్ని కలిపి నరికేసాడు అనుకోండి, ఆడేం రాజండి? ఆ మాట మీకు అర్థమవుతుందా? ఎప్పుడు రాజరికం అనిపించుకుంటుందంటే ఎక్కడైతే బందీ అయిపోయారో, ఎక్కడైతే వాళ్ళు నలిగిపోతున్నారో వాళ్ళని విడిపించేవాడు యాజకుడు. ఆ పని మోసే అహరోను చేశారు. ఏం చేశారంటే పాపం అనే శత్రుత్వంలో, సాతాన్ అనే బంధకాల్లో ఇశ్రాయేలు ప్రజానికం కూరుకుపోయింది. ఆ పాపిని ప్రక్షాళన చేయాల్సిన పని అహరోను కుమారులను మోసేకి దేవుడు అప్పగించాడు. మనం అనుకుంటాం యాజకుడు అనగా సింపుల్ తీసుకున్నాం, అంత సింపుల్గా వచ్చేది ఏం కదండి. యాజకుడు అంటే ఎలా ఇడిపించేవాడు చెప్పినా బాగా వినండి. వాళ్ళు పాపం చేశారు అనుకోండి, ఎందుకంటే అందరూ తీవ్రస్థాయి పాపాలు చేశారు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఆ తీవ్రస్థాయి పాపాలకి పెద్ద ఎద్దును ఏదో ఒక దొన్నను తీసుకొచ్చారు. దాన్ని ఏం చేయాలి? వధించాలి. దాన్ని వధించి తన రక్తాన్ని ప్రోక్షించాలి. ఆ వధించే ముందు పాపి దాన్ని ఎక్కడో కొని తెస్తాడు. కొని తెచ్చి ఇశ్రాయేలీయులైన యాజకుడికి అప్పగిస్తాడు. పాపికుండే పని ఏంటి చెప్పిన? ఏమీ లేదు, జస్ట్ దాన్ని తోలుకుని వచ్చి యాజకుడికి అప్పగించడం అంతే. మిగతా పని అంతే ఎవరితో. అదేమో చిన్న పని అండి. అది మనిషి కన్నా 100 రెట్లు బరువు ఎక్కువ ఉంటుంది. దున్నపోతే ఎలా ఉంటుందండి? మాట ఉంటుంది, ఒక టాపిక్ కింద కొన్ని కనబడడం. ఇంకా అలాంటి దాన్ని అదుపు చేయాలి, దాన్ని కంట్రోల్ చేయాలి. ఇతగాడి చేయి తీసి దాన్ని తల మీద పెట్టాలి. ఆ తల మీద పెట్టినప్పుడు ఈయన దేవుని ఎదుట ఈ మనిషి పక్షాన ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత దాన్ని వధించాలి. దాన్ని వధించిన ఆయన ఆ రక్తాన్ని వెంటనే ఒలికించాలి. ఆ వెంటనే ఒలికిస్తున్నప్పుడు ఆ వ్యక్తి రక్తాన్ని చిమ్మిస్తూ అగ్ని సెగలు తగిలే దగ్గర ఆ బలిపీఠం మీద పట్టుకెళ్ళాలి. అక్కడేమో బలిపీఠం మీద అగ్ని సెగలు పొగలు వస్తుంటుంది. ఆ సెగలు వస్తున్న దగ్గరికి, ఆ గుడారం లోపలికి బయటికి, ఆ బలిపీఠం దగ్గరికి పరిగెట్టి ఆ అగ్నికి వాటిని ఆహుతి చేసి పాపిని ఎట్లా అయినా ప్రక్షాళన చేయడానికి అటు పరిగెడతాడు. నీళ్ళు తెస్తుంటారు, ఇతర గంగాల దగ్గర కడుగుతుంటారు, అలా పరిగెడతాడు, ఇలా పరిగెడతాడు. ఎన్ని పనులండి యాజకుడికి. ఇదంతా జరుగుతుంటే పాప ఏం చేస్తాడు? జస్ట్ అలా నిలబడి చూస్తాడు అంతే. పనంతా ఎవరిది? యాజకుడిది. ఇతగాడు చేసిన పనికి అటు ఇటు పరిగెడుతున్నది ఎవరు? యాజకుడు. ఇలాంటి టైం టేబుల్ బాగా వినండి. పశువుని తెస్తాడు, ఆ పనిని అతని మీద పెడతారు. ఆ పనిని పెట్టిన తర్వాత చర్మాన్ని తీయాలి, మాంసాన్ని తీయాలి, అందులో విలువైన మొక్కలన్నీ పక్కకు తీయాలి, పనికిరానివన్నీ పాలెం వెలుపులు పడేయాలి, పనికిరానివన్నీ కాల్చేయాలి, పనికొచ్చేవన్నీ కరుణాపీఠ సింహాసనం ఎదురుగా ఉన్న ఆ ముఖద్వారం ఎదుటున్న ఆ బలిపీఠం దగ్గరికి తేవాలి. అగ్ని వచ్చే సమయానికి రెడీగా నిప్పులట్టుకుని ఇత్తర పాత్రతో నిలబడాలి. ఈలోపు ఇత్తరపాటుతో నిలబడుతున్న టైంలో ఏమాత్రం యామరపాటుకున్నా అగ్గారిపోయిందంటే బలి ఆగిపోయిందంటే పాపి రక్షణ ఆగిపోతుంది. ఇదంతా ఆగకూడదంటే అగ్ని వచ్చే సమయానికి వధ జరిగిపోవాలి, చర్మాన్ని తీసేయాలి, ముక్కలు ఏరు చేయాలి. ఇదంతా ఏరు చేసి రెడీగా బలిపీఠం దగ్గర ఉండాలి. అగ్ని ఉన్న పాటును వచ్చేసరికి రెడీగా ఈ నిప్పులు చేత పట్టుకుని రెడీగా ఉండాలి. ఇదంతా జరిగే సమయానికి ఈ 4 రకాల ధూపద్రవ్యాలు పట్టుకుని రెడీగా ఉండాలి. మళ్ళీ మాంసం ఉంటే సరిపోదు, ధూపద్రవ్యాలు ఈ 4 రెడీగా పెట్టుకుని ఈ లోప ఏమాత్రం ఈ పాపి అటువైపు అబ్జర్వేషన్ లేకపోయినా, ఇటువైపు యాజకుడు అబ్జర్వేషన్ లేకపోయినా, ఏమాత్రం జాగ్రత్త లేకపోయినా జరగాల్సిన అగ్ని తంతు కార్యక్రమం అంతా ఆగిపోతుంది. ఇదంతా జరిగితే అప్పుడు పాపికి పాప క్షమాపణ దొరుకుతుంది. ఈ సిస్టమ్ ఈ రోజుల్లో ఉంటే ఎవరైనా పాస్టర్ అవుతారా? నా ప్రశ్న. అవుతారా? మొదట దున్నపోతుకి వదిలేసిపోతాం పోస్టు. ఈ సిస్టమ్ ఈ రోజుల్లో లేదు. ఆ రోజుల్లో పాపిని రక్షించడం వాళ్ళు ఎంతగా జరుగుతుందో, ఎంత కష్టపడి అహరోను మోసే ఎంత కష్టపడి పాపలు నిలబెట్టి ఆ మూగజీవులతోనూ మనుషులకు ఉన్న వేలతోనూ పెనుగులాడి దేవుడి మధ్య. పాప ఏమో ఇటువైపు నిలబడతాడు, ఆయన ఏమో సింహాసనం మీద కూర్చుని మౌనంగా చూస్తాడు.
ఈ రెండింటి మధ్య ఆయనతో ఈ వ్యక్తిని సమాధానపరిచి, ఈ శక్తిని ఈ వ్యక్తితో సమాధానపరిచి మధ్యలో నలిగిపోయేది యాజకుడు. ఇది రాజు అయిన యాజక సమూహం. ఈ ఫైట్లో బాగా వినాలి, ఈ ఫైట్లో పాపికి ఏమవకూడదు, ఈ ఫైట్లో ఆయనకి ఏదో నొప్పి కలగకూడదు. ఈ రెండు సమానంగా జరిగించే యాజకత్వం ఎవరు చెప్పండి? యాజకులు. ఇది ఇలా చేస్తూ చేస్తూ ఉండగా ఒకరోజు ఏమైందంటే, ఈ మాత్రం పని మేము చేయలేమేట్రా అన్నారట. ఎవరు 250 మంది బ్యాచ్లు వేశారట. వాళ్ళు వేసిన వెంటనే మరో బ్యాచ్లు వేసారట. ఈ బ్యాచ్ అంతా లెగిసి ఏమన్నారంటే, వాళ్ళు తెలుసు కదా కోరాహు, వీళ్ళందరూ లెగిసి మేం కూడా వధించేస్తాం, మేం కూడా బలిపీఠాలు కట్టేస్తాం, మేం కూడా అగ్ని తెచ్చేస్తాం అని రెడీ చేసేసారట. ఎప్పుడైతే వీళ్ళు రెడీ చేసి వీళ్ళు కూడా రెడీ చేశారో, దేవుడు అన్నాడు, ఈ పనికి మాలిన వారు క్రమాన్ని తప్పారు గనక, పాపిని రక్షించేది ఒక బిజినెస్గా వీళ్ళు చూస్తున్నారు గనక, దీన్ని వ్యాపార యంత్రాంగం అని వీళ్ళు అనుకుంటున్నారు గనక, వీళ్ళ తాట తీయడానికి అహరోను మోసే మీరు పక్కకు జరగండి, ఈ ప్రజలకి ఈ నాయకులకి తాట తీయడానికి ఒక పెద్ద తెగులు రప్పించాడట. వీళ్ళనేమో మింగేసింది, మిగిలిన వారి మీదకి ఏమొచ్చింది? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? తెగులు వచ్చింది. ఎప్పుడైతే తెగులు వచ్చిందో, తెగులు వచ్చిన వెంటనే మరలా ప్రజలు ఎవరు వైపు పరిగెట్టారట? అయ్యా మమ్మల్ని కాపాడవయ్యా అని పరిగెట్టారు. మళ్ళీ దేవుడు ఎప్పుడైతే వీళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారో, మళ్ళీ దేవుడు ఆ భారాన్ని ఎవరి మీద పెట్టాడట? ఎవరి మీద? యాజకుల మీద. ఒక పక్క వ్యాధి తరుముకొచ్చేస్తుంది, మరో పక్క మరణం తరుముకొచ్చేస్తుంది. అటువైపు సింహాసనం మీద ఆయన ఉగ్రుడై కూర్చున్నాడు. ఇప్పుడు మధ్యలో ఈ వ్యాధికి మరణానికి మధ్యలో ఎవరు నిలబడాలట? యాజకుడు. ఏమాత్రం తేడా ఉన్నా ఈ వ్యాధి అనుకుంటుంది, ఏమాత్రం అటు తేడా ఉన్నా ఆయన ఉగ్రత ఈ యాజకుడి మీద పడుతుంది. ఈ రెండిట్లో సమానంగా పాత్ర పోషించాల్సింది ఎవరు? యాజకుడు. ఇప్పుడు ఈ సమానమైన పాత్ర పోషించకపోతే పాపి చచ్చిపోతాడు, చివరికి ఆయనకు కూడా ప్రమాదం పొంచుంది. ఈ టైంలో ఆ వ్యాధి మధ్యకి వెళ్ళిపోయి, ఇదంతా నేను స్టోరీకి ఎందుకు చెప్తుందంటే, మీరు ఇంటికి కింద చదవండి, ఆ సంఖ్యాకాండ 16 అధ్యాయం ఉంటుంది ఈ కథ అంతా. ఆ మధ్య ఎప్పుడైతే ఈయన పెరుగులాడుతున్నప్పుడు ప్రజల మీదకి దేవుని కోపం రాకుండా, వ్యాధి రాకుండా, మరణం రాకుండా అహరోను మోసేలు ప్రజల పక్షం, అంటే ఎవరు తిరగబడ్డారో మళ్ళీ వాళ్ళని వీరు కాపాడడానికి అడ్డుగా నిలబడాల్సి వచ్చింది. అప్పుడు దేవుడు అన్నాడు, మీరు పక్కకి జరగండి, మీ త్యాగమును బట్టి ఆ వ్యాధిని నిలిపివేస్తున్నాను అన్న. ఒకవేళ ఆయన ఏమాత్రం శాంతించకపోతే ప్రజల కన్నా ముందు ఎవరు ప్రాణాలు పోతాయి చెప్పండి? ఎవరివి? యాజకుడి. రాజరికం అంటే ఏంటి చెప్పనా? ప్రాణాలు పోతున్నప్పుడు ఆ ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎదురుగా నిలబడేవాడే రాజు. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే పాపి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితిలోకి వస్తాడో, ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి మధ్యలో ఎవడైతే నిలబడతాడో, ప్రాణాలు పణంగా పెట్టడానికి వాడు రాజు. రాజులైన యాజక సమూహం అంటే శత్రువు ఓడాలి, ఈ మిత్రుడికి ఏమీ కాకుండా సేఫ్టీగా బయటికి తీసుకురావాలి. అది రాజరికం. మనం అలా చేస్తామా? పోతే పోనండి అతను పాపులు అంటాం. అలానే చూడండి, వాళ్ళ కాపాడడానికి ప్రాణం పెట్టారు. పైగా వాళ్ళు ప్రాణాలు పెడుతున్న విధానం చూస్తున్నప్పుడు, పైగా వాళ్ళని ద్వేషించి దూషించిన వారిని దేవుణ్ణి బతిమలాడుకుని, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియలేదు, మా పక్షమున వీరిని క్షమించే. సొంత అక్క తిరగబడింది. సొంత అక్క ఎవరండి? మోసే గారు అక్క మిరియాం. ఏంటి ఈ మిరియామే కదండి ఒకరోజు ఆ నదిలో కాపాడింది ఎవరిని? మోసే. ఇప్పుడు ఈ మోసే ఎదిగితేనే మిరియానికి ఎంత కోపం ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చిందంటే, సేవలో ఎవడు ఏ టయానికి ఎలా లెగుతాడో మనకి తెలియదు. అదే సేవ. ఏ టైంకి ఎవడు ఎలా మనకి ఎనిమి అవుతాడో తెలియదు. సొంత అక్క అవుతుందని మోసే ఎప్పుడన్నా అనుకున్నాడా? సొంత అన్నయ్యే దూరం చేస్తాను ఎప్పుడన్నా అనుకున్నాడా?
అసలు సొంత వారన్న వారే శత్రులు అవుతారు. చిన్నాను కొడుకే 250 మందితో తిరగబడితే ఎప్పుడైనా మోసే అనుకున్నాడా? మళ్ళీ వీళ్ళందరూ తిరగబడితే వీళ్ళ పక్షాన నేనే వీళ్ళని కాపాడాలని ఎప్పుడన్నా అనుకున్నాడా? ఇదే సేవ. రాజరికం అంటే పట్టు వస్త్రాలు వేసుకుని మీసాలు పైకి తిప్పేసి అటు ఇటు తిరుగుతూ, అది కాదు రాజరికం అంటే. రాజరికం అంటే ఎవడు నశించిపోకుండా కాపాడేదే రాజరికం. యాజకత్వం అంటే పాపి భారాన్ని మీదేసుకునే మధ్యవర్తిత్వమే యాజకత్వం. ఈ రెండు బాగా జరిగించారండి. ఎవరు చెప్పండి? అహరోను, మోసే. అహరోను, మోసే ఆ రెండే జరిగించారు. అది పాత నిబంధన పరిచర్య. అంత గొప్ప పాత నిబంధన పరిచర్యను సడన్ గా ఏమన్నాడంటే పౌలు, అది మరణకరమైన పరిచర్య. ఏ పరిచర్య అట? అదేంటి? ఇప్పటి వరకు రేంజ్లో చూసిన పరిచర్య. సడన్ గా పౌలు గారు ఏమన్నారు కొరింథీ పత్రికలో? అది మరణకరమైన పరిచర్య. అదేంటి? ఇంత గొప్ప పరిచర్యని మరణకరమైన పరిచర్యని ఎలా అన్నాడు? ఎలా అన్నాడంటే మీరు బాగా వినాలి. మోసేకి దేవుడు ధర్మశాస్త్రం ఇస్తున్నాడుగా. ధర్మశాస్త్రం పయనిస్తుంటే కింద వీళ్ళందరూ ఏం చేశారండి? దూడం చేస్తారు. ధర్మశాస్త్రం కిందకి తెచ్చే సమయానికి వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఆ విగ్రహం ముందు మేళతాళాలతో డ్యాన్స్ చేస్తున్నారు. ఎప్పుడు మీరు చూడండి, ఎక్కడ విగ్రహం ఉంటుందో అక్కడ డ్యాన్స్, బేబీ డ్యాన్స్లు ఉంటాయి. ఇంకా అదే గుర్తు. ఇంకా మళ్ళీ సూత్రం చరిత్ర ఏం మారదు. ఇంకా డ్యాన్సే. ఇంకా అది ఎప్పుడు ఎక్కడ ఏంటని అడగండి, ఇంక బండ గుర్తు అంతే. ఎందుకంటే దాని కల్చరే అది. అది నీచమైన సంస్కృతి. అలాగే ఎగురుతున్నప్పుడు మోసేకి దేవుడికి కోపం వచ్చింది. ధర్మశాస్త్రం వచ్చిన వేళ అప్పటి వరకు జంతుజాలం ప్రాణాలు పోయిన ఆ గడియల్లో 3000 మంది ప్రాణాలు పోయాయి. ఎంతమంది? 3000 మంది. మరో మాట, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మాంత్రికులను, చిల్లంగితనం గలవారిని, ఎవరైతే అబద్ధ దేవతలు నమ్ముతున్నారో వాళ్ళందరినీ చంపేమని ధర్మశాస్త్ర పరిచర్య ఆజ్ఞాపించింది. అంటే పౌలు ఎందుకు మరణకరమైన పరిచర్య అన్నాడంటే, ఆ పరిచర్య స్టార్ట్ అవడమే ఎన్ని వేల మంది ప్రాణాలు తీసింది? 3000 మంది. ఆ పరిచర్యలో మాంత్రిక ప్రాణాలు తీసింది, చిల్లంగితనంగా మాంత్రికత్వ ప్రాణాలు, ఎందరో ప్రాణాలు తీసింది. అది మరణకరమైన పరిచర్య అయితే అంతకన్నా మహిమకరమైన పరిచర్య క్రొత్త నిబంధన పరిచర్య. అది ఎట్లా అవుద్దంటే, మీకు బైబిల్ తెలుసని నేను రెఫరెన్స్ తీయట్లేదు. అది ఎట్లా అవుతుందంటే, ధర్మశాస్త్రం వచ్చినప్పుడు 3000 ప్రాణాలు తీసేసింది ధర్మశాస్త్ర పరిచర్య. క్రొత్త నిబంధన పరిశుద్ధాత్మ ప్రేరణతో వస్తున్నప్పుడు 3000 మందిని మార్చింది క్రొత్త నిబంధన పరిచర్య. ఏది గ్రేట్ మినిస్ట్రీ చెప్పండి? చెప్పాలి. శత్రువుని చంపేది గ్రేట్ మినిస్ట్రీయా? శత్రువుని మార్చేది గ్రేటెస్ట్ మినిస్ట్రీ చెప్పండి? అది పరిచర్య. మనకి నచ్చనోడు నశించిపోవడం పరిచర్య కాదు, మనకి నచ్చనోడు కూడా మన సంఘ సభ్యుడు అయిపోవాలి. అది పరిచర్య. మనకి నచ్చనివాడు కూడా మన ఆత్మీయుడు అవ్వాలి. అది పరిచర్య. అలాంటి పరిచర్య చేయాలంటే సవాల్గా. అలాంటి పరిచర్య ఏమని గురెట్టుకోవాలి చెప్పిన? కొంతమంది పరిచర్య చూస్తే విచిత్రంగా ఉంటుందండి. వాళ్ళని తిట్టే వాళ్ళని భయంకరంగా దూషించే వాళ్ళని వీళ్ళు దూషిస్తూ కూర్చారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన? ఓ పేపర్ తీసుకుంటారు, ఆ పేపర్ మీద దూషించి వీడి పేరు రాస్తారు. ఆ పేరు రాసి వాడి గురించి గట్టిగా ప్రార్థన చేస్తారు. నిజంగానే గట్టిగా ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేయగా విచిత్రం ఏంటి చెప్పిన? ఒకరోజు ఆ పేపర్లో రాయబడిన వ్యక్తే సారీ బ్రదర్ అని వచ్చేస్తారు. అలా జరుగుద్దంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. చూడండి పరిచర్య. అలాంటి అద్భుతాలు జరుగుతాయి. మాంత్రికుల్ని చంపేశారు ఆ పాత నిబంధన పరిచారికులు. మాంత్రికులను సైతం మార్చేశారు క్రొత్త నిబంధన పరిచారికులు. ఇది మినిస్ట్రీ. ఆడంగితనం గలవారిని ఎలివేసేశారు ఆ పరిచర్యలో. ఆడంగితనం గలవారినే కాదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, మనమందరం సమానమని పిలిచారు ఈ క్రొత్త నిబంధన. అందుకే ఇది మహిమకరమైన పరిచర్య, అది మరణకరమైన పరిచర్య. ఇప్పుడు మనం ఏ పరిచర్యలో ఉన్నా చెప్పినా అంతకన్నా రాయల్టీ పెరిగిన పరిచర్యలో. ఎంత రాయల్టీ తెలుసా? రాయల్టీ అంటే తెలుసుగా, రాజరికం.
ఎలాంటి రాజరికంలో ఉన్నాం తెలుసా? శత్రువుని చంపేయడం ఆ రోజు రాజరికం. ఇప్పుడు శత్రువుని మన 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 ఎదుటికున్న ఓడిపోయిన పాపిని ఇద్దరిని కూడా మార్చి గుంపులోకి తీసుకొచ్చేసే పరిచర్య ఎవరు చెప్పండి? క్రొత్త నిబంధన యాజక పరిచర్య. ఆ రోజు వాళ్ళు 4 రకాల దోమ ద్రోప వర్ణాలతో ఆ రోజు బలిపీఠం ఎక్కారు. ఈరోజు ఒకటే దూపం. ఆ దూపం పేరు ప్రార్థన. ఏంటది? ప్రార్థనా దూపం అంది ప్రకటన గ్రంథం. ఎక్కువగా మనం చెయ్యాల్సింది పరిచర్యకి మరో సీక్రెట్ ఏంటి చెప్పిన? ప్రార్థన. నువ్వు లోపల ఎంత ధూపం వేస్తే బయట స్మెల్ అంత బాగుంటుంది. గుర్తుపెట్టుకో. లోపల ప్రార్థన చేసే బ్యాచ్ ఉన్నారండి. ప్రార్థన చేస్తారా? హాయ్ బాయ్ చెప్పినట్టు చేస్తారు ప్రార్థన. హాయ్ బాయే. ఎందుకంటే ప్రార్థన చేసిన నిద్ర వచ్చేస్తుంది, బైబిల్ చదివిన నిద్ర వచ్చేస్తుంటుంది. మనం ఇడ్లీలు తిన్నప్పుడు నిద్ర రాదు. మనం ఇంకో 2 ఇడ్లీలు వేయి అంటాం. తిన్నప్పుడు నిద్ర రాదు మనకి. ఎక్కడ నిద్ర రాదు. దేవుడితో 4 మాటలు మాట్లాడరంటే నిద్ర వచ్చేస్తుంది. ఎవరో కానీ చానాల క్రితం ఒక మంచి వక్త మంచి మాట అన్నాడు. బైబిల్ బాగా ప్రార్థనలోనట దేవునితో మాట్లాడతామంట, బైబిల్ చదువుతున్నప్పుడట ఆయన మనతో మాట్లాడుతుంటాడు. ఈ 2 ఉండాలండి. మనం బైబిల్ చదివితేనేమో ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తేనేమో బైబిల్. అంటే దాని అర్థం ఏంటి? ఇటు మాట్లాడితే అటు మాటను, అటు మాట అంటే ఇటు మాట్లాడరు. అందుకే కమ్యూనికేషన్ సరిగా ఉండదు. అందుకే మినిస్ట్రీలు వర్తెలాలంటే మరల సూత్రం ఇది. ఇదిగో ధూపమయ్యాలి. ప్రకటన గ్రంథంలో కానీ, ఆ ప్రకటన గ్రంథ వచనాల్లో కానీ, ఆ కీర్తనలో కానీ, ఆ లూకా 1వ అధ్యాయాలు కానీ మీరు ఎక్కడైనా కదపండి. లోపల ఆ అహరోను క్రమంలో వచ్చిన ఆ జకర్య లోపల ధూపం వేసి బయటకు వచ్చి ఏం చేస్తుంటాడు? ప్రార్థన. ప్రజలందరికీ ప్రార్థన చేస్తాడు. అంటే ధూపం దేనికి గుర్తు చెప్పండి? ప్రార్థన గుర్తు. ఇలా పరిచర్య చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. అలా పరిచర్య అంటే క్రొత్త నిబంధన పరిచర్య ఏంటి చెప్పిన? శత్రువును కూడా మార్చేయాలి. అది పరిచర్య. అదే టార్గెట్ పెట్టుకోండి. దూషించడం కాదు, అనడం కాదు, టార్గెట్ చేయడం కాదు. ఎట్లయినా సరే అన్ని మార్చేయాలి. అలా మార్చాలి అంటే మరలా మనం ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఎవరిది? అపోస్తులది. అపోస్తులు ఫాలో అయిన ప్యాటర్న్ ఎవరిది? యేసుక్రీస్తు వారు. నాకు చాలా విచిత్రమైన మాట ఎబ్రీ పత్రికలో కనబడుతుందండి. ఆ ఎబ్రీ పత్రికలో ఏమన్నాడు ఒక్కసారి అక్కడ యాజకుడి కోసం చెప్తాడు చూడండి. ఒక్కసారి చూడండి. 12వ అధ్యాయం త్వరగా ముగించుకుందాం. 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడే అయిన యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యం పెట్టి. నాకు విచిత్రంగా ఉన్న మాట ఏంటి చెప్పిన? ఆయనను కొరడాలతో కొడుతుంటే మౌనంగా ఉన్నాడట. సార్ మీరు ఎందుకు సార్ అంత మౌనంగా ఉన్నారంటే ఎక్కడో ఆనందం కనబడుతుందట. ఇక్కడ కొరడాలతో కొడుతుంటే అక్కడ ఆనందాన్ని చూసి మౌనంగా ఉండిపోయాడు. నా మాట అర్థమవుతుందా? అందరూ వచ్చి మొఖాల మీద ఉమ్మేస్తుంటే సార్ అంత ఓపికగా మీరు ఎలా ఉంటున్నారు సార్ అని అడిగితే ఆయన అంటాడట, అక్కడ ఆనందాన్ని చూస్తున్నాను, అందుకే ఈ అవమానాన్ని నేను నిర్లక్ష్యం చేస్తున్నాను. సార్ మీ క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరం జరిగిపోతున్నారు సార్. పేదరు పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, కనబడకుండా వెళ్ళిపోతున్నాడు. శిష్యులు ఎవ్వరు లేరు, మీ చుట్టూ రొట్టెలు తిన్నవారు లేరు, మీరు ఒంటరి అయిపోతున్నారు, మీకు ఒంటరితనం బాధ అనిపించట్లేదంటే బాధ అనిపించినను ఆ ఆనందాన్ని చూసి ఇది పెద్ద బాధగా అనిపించట్లేదు. మరలా పిడిగుద్దులు గుద్దేస్తున్నారు, అవమానిస్తున్నారు, వస్త్రాలు తీసేశారు, కొరడాలతో కొట్టేశారు, గోనె బట్టలు కట్టేశారు, మొండ్ల కిరీటం పెట్టేశారు. ఊరందరూ చూస్తుండగా ఆకాశానికి భూమికి మధ్య వేలాడి తీసేశారు. ఎంత చేసినా ప్రభు అన్నాడట, నా ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు నిర్లక్ష్యం చేస్తున్నాను. నేను మాట్లాడుతున్నాను చెప్పండి. ఇంతకీ ఆ ఒక్క
ఒక్క ఆనందం కొరకు ఇవన్నీ భరిస్తున్నాడంటే ఏంటి ఆనందం? సింహాసనమా? ఏంటి ఆనందం? పరలోకమా? ఏంటి ఆనందం చెప్పండి. ఒకవేళ పరలోకమే ఆనందం అనుకుంటే ఆ పరలోకం దిగి రాకూడదు ఆయన కిందకి. సింహాసనమే ఆనందం అనుకుంటే ఆ సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతానని మాట్లాడకూడదు. మరి ఈ రెండిటి కన్నా గొప్ప ఆనందం ఏంటి? నిశ్చత్తమా? అది కాదు. మరి ఆనందం ఏంటి? ఆడి ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటో చెప్పనా? లూకాసు వార్త ఒకసారి చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలిగిన. చెప్పండి, దీని పర్యాయ పదమే ఆనందం. యేసు ప్రభువు వారు సిలువను, అవమానాన్ని, పిడిగుద్దులను, వస్త్రహీనతను, మొండ్ల కిరీటాన్ని వీటన్నిటిని ఎట్లా భరిస్తున్నా ప్రభు అని అడిగితే ఒక పాపి మారతాడు. చూసావా? ఆ ఆనందం కొరకు ఇవన్నీ భరించేస్తున్నాను. సరి అయిన పరిచర్య ఏంటి చెప్పనా? ఎదుటోడు మారడానికి ఎంత అవమానాన్నైనా మనం చెప్పండి మోయడంలో ఉందంట ఆనందం. శత్రువుని మార్చడంలో ఉందంట ఆనందం. మనమంటే గిట్టనోడిని మార్చడంలో ఉందంట ఆనందం. నిజమైన విజయానికి ఆనందం ఏంటో చెప్పనా? ఆ నశించిపోతున్న వారిని రక్షించడంలోనే ఉందంట. సిలువేయడం అందరూ చూడండి, అందరూ ఆయన్ని సిలువేస్తున్నప్పుడు చూస్తుంటే ఆయన సిలువేస్తున్న వారిని చూసి వీళ్ళు ఎప్పుడు మారతారో అనుకున్నాడు. మీకు అర్థమవుతుందా? పరిచర్యలో, క్రొత్త నిబంధన పరిచర్య ఎంత సవాలుగా ఉందో చూడండి. మనం ఎలాంటి వాళ్ళమండి? మనల్ని ఎవడైనా ఏమన్నా అనుకోండి, ఆ టేపు మైకి ఈ టేపు కట్టి మొత్తం దులిపేస్తాం. ఎంత గొప్ప పరిచర్యో. మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, శత్రువుగా మనల్ని ఎవరైనా అనుకోండి, వెంటనే ప్రార్థన చేద్దాం, ప్రభువా పిడిగడిపోవాలి ప్రభువాడు, వచ్చే వారం ఉండకూడదు ప్రభువాడు, నీ పరిచర్య చేయలేకపోతున్నాను నేను అంటాం. మనకి ఏదో ఒకటి అన్న వారిని ఏదో ఒకటి జరిగిపోవాలని కోరుకుంటాం. కానీ విషయం అర్థమైన వాడికి, లేఖనము దేవుని శక్తి అర్థమైన వాడికి ఎదుటోడిని దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. మీరు కావాలంటే చిట్కా ఉపయోగించండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక శత్రువు ఉంటాడు కదండి. ఎవడొకడు మిమ్మల్ని ఎటకారం చేసి మిమ్మల్ని చెడ్డ మాటలు పలుకున్నాడు, వద్దు మీరు ఉపయోగించండి. అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలీదు, పేరు రాసుకోండి. డైలీ వాడి కొరకు ప్రార్థన చేయండి. డైలీ ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఆ వ్యక్తి పేరు చదువుతూ ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా ఏదో రోజు వాళ్ళు మార్పుని తీసుకొస్తాడు. నేను అలాంటివి చదువుతున్నాను ఈ మధ్య. నిజంగానే అలాంటివి జరుగుతాయంటే జరుగుతాయి. అతను కూర్చి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభువా అపార్థం చేసుకున్నారు, ప్రభువా తెలియక, ప్రభువా ఒకవేళ తెలిసాను నేను అర్థం చేసుకున్నా మనసు, ప్రభువా మార్చు, ప్రభువా మార్చు, ప్రభువా. గొప్ప శక్తి ఏంటో చెప్పనా? లేఖనాలు ఇది చదివిన మనం వ్యక్తులు మారడంలో చూస్తాం దేవుని శక్తి. మంత్రాలు బాగా వినాలి. మాంత్రికులను చంపేయడం కాదు, మాంత్రికులను మార్చేయడం గొప్ప శక్తి. ఎంతమంది లేరండి ఈరోజు మాంత్రికులు మారిపోయి సువార్త చేయట్లేదు? ఎంత విచిత్రం అంటే అది దేవుని శక్తి. ఎంతమంది లేరు చెప్పండి బయట? ఎంతమంది దోషకులు యేసుప్రభువాన్ని అనరాని మాట్లాడినవారు ఈరోజు గొప్ప పరిచర్య చేస్తున్న వారు లేరండి? ప్రభు మనం అనుకుంటాం, ప్రభువా ఈడంత దూషిస్తున్నాడు, ఈయనేం అంటలేదేంటి ప్రభు అంటే ఆయన ఏమంటాడు చెప్పనా? మారతాడు లేరా అంటాడు. తర్వాత మారడు ప్రభు, చంపేయండి చంపే అంటాం. ఆయన చూసినంత దూరం మనం చూడం. ప్రభు ఆడు మమ్మల్ని అది అంటున్నాడు ప్రభు, ఇది అంటున్నాడు ప్రభు, బలత్కారం చేస్తున్నాడు, బొట్టాడుతున్నాడు ప్రభు, ఆడ తోడు ప్రభు అంటే ప్రభు అంటాడు వాడే పరిచర్యకుడు అవుతాడు, కంగారు పడకు. క్రొత్త నిబంధన పరిచర్య ఏంటో తెలుసా? లేఖనాలు మనకు తెలిస్తే దాని వెనకాల దేవుని శక్తి క్రియారూపకంగా జరగడం మనం చూస్తాం. ప్రభు అదే ఆలోచించాడట. సిలివేసేస్తున్నారు, అవమానించేస్తున్నారు, ఇంతగా నిన్ను నీ రొమ్ము మీద ఆనుకున్న యోహాను వెళ్ళిపోయాడు, శిష్యులు వెళ్ళిపోయారు, కుటుంబీకులు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారే, నీకు ఏముంది ఇంకా ఆనందం? చివరికి నీ తండ్రి అయిన దేవుడు కూడా నీ చేయి వదిలేశాడే. ఏ ఓప్, ఏ ఆనందం, ఏ నిరీక్షణ, ఏ సంతోషం ఉందని ఇంకా అంత ఓపిక భరిస్తున్నావంటే ఈరోజు నన్ను సిలివేసిన వారు ఒకరోజు
మారతాడన్న ఆనందం ఉందంట. చూసారా, ఇలాంటి పరిచర్య మనం క్రొత్త నిబంధనలో వచ్చాం. ఎప్పుడు పరిచర్యలు ఎవరిని టార్గెట్ పెట్టుకోకూడదు. మన టార్గెట్స్ ఒకటే. పరిచర్య దృష్టికోణం బాగా పెద్దగా చూసాం అనుకోండి, ఈ లోకల్ గొడవలు పెట్టుకోమ్మా. నీకు అర్థమవుతుందా? ఎదగాలనుకుంటే ఎప్పటికీ అదే సూత్రం. మన విజన్ పెద్దగా ఉండాలి. ఆ విజన్ మనకు పెద్దగా పరిచర్య మాత్రం విజన్ అయితే ఈ లోకల్గా పెట్టుకోకూడదు. ఒకవేళ లోకల్గా గొడవలు పెట్టుకుంటున్నాం అనుకోండి, అక్కడ వరకు వెళ్ళాం. గొడవ ఆడుకుంటే ఇక్కడ ఉండిపోతాం. అక్కడ వరకు వెళ్ళాలంటే ఇక్కడ చూడకు. ఎలా తర్వాత వాళ్ళ మారే పరిస్థితి ఆయన చూస్తాడు, నువ్వు అక్కడ చూడు. చాలా మంది చేసి పొరపడ్డది. ఏదో అంటాడు, వెంటనే అడిగి ఎవరిని ఇస్తూ ఉంటుంది. ఆ వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి అంటాడు, మళ్ళీ దానికి వివరణ ఇస్తాం, మళ్ళీ ఇంకోటి అంటారు, మళ్ళీ ఇంక నీ బతుకంతటికి వివరించుకోవడమే తప్ప ఆ పరిచర్య వెళ్ళాలనుకునే ఎప్పటికీ వెళ్ళాలి. అందుకే పరిచర్యలో సూత్రం ఏంటి చెప్పిన, ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు, ఎవరికి ఎవరిని ఇవ్వకూడదు. మన విజన్ ఒకటే, మన అన్నవారు మారాలి, కొత్తవారు మారాలి. ఈ పరిచర్య ముమ్మరంగా ముందుకి సాగాలి. అది ఇయర్స్, సంవత్సరాలు గడిచే కొలది ఈ మెచ్యూరిటీ, పరిపక్వత మనకు రావాలి. ఇది మహిమకరమైన పరిచర్య. ఇది ఎంత మహిమను తెచ్చేదో చెప్పినా, ఎక్కడ నిందింపబడతామో అక్కడే మనల్ని హెచ్చించే గొప్ప మహిమకరమైన పరిచర్య. పాపులని సైతము మార్చేసే పరిచర్య. అలాంటి పరిచర్య ప్రభు మనకు చేశాడు. అందుకే ఏమన్నా తెలుసా, ఇట్టివాడు మనకి తగిన ప్రధాన యాజకుడు. ఆయన ఒక్కరినైనా పోగొట్టుకున్నాడు, ఒక యోధాను తప్ప. ఆ యోధా కూడా తనంతట తాను పోయాడు, కానీ ఎప్పుడైనా తను వెళ్ళిపోమని అన్నాడా? సరి అయిన బోధకుడుకుంటే సూత్రం చెప్పిన, ఎప్పుడు ఎవరిని వదులుకోలేదు. బాధ్యత లేనివాడు ఏం చేస్తాడు చెప్పిన, పోతే పోనేరా అంటాడు. బాధ్యత ఉన్నవాడు ఏం చేస్తాడు చెప్పిన, ఈ రోజు వచ్చేవాడు సరిగా మాట్లాడకపోతే ఇది ఎందుకు ఈ రోజు నాతో సరిగా మాట్లాడదని ఆ ఇంటికి వెళ్ళిన అన్నందనే ఆడ గుర్తొస్తాడు. ఎందుకంటే బాధ్యత. వెంటనే వాడికి ఫోన్ చేసి, ఏరా ఏమైనా బాధ ఉందా, నా వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డావా, ఏదోలా వాడితో మాట్లాడేసే వరకు ఆ సేవకుడు మనసు బాగోదు. అది బాధ్యత. అందరినీ సంపాదించుకునేవాడు కాపరి, ఎవడపోయినా పర్లేదు అనుకున్నవాడు వ్యాపారి. అది సూత్రం. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఆ పరిచర్య జీవితంలో కొత్త వారు రావాలి, ఎవరు దూరం అవ్వకూడదు అనుకున్నవాడు సరి అయిన పరిచర్య. అందుకే వ్యక్తుల్ని సంపాదించడం చాలా కష్టం. పోగొట్టుకోవడం ఏముందండి, చిన్న మాట అనండి, మళ్ళీ రారు. అదే ఆ వ్యక్తి రావాలంటే ఎన్ని మాటలు చెప్తే వస్తాడండి, ఎన్ని మాటలు, కొన్ని వందల మాటలు చెప్తే వస్తాడు. ఆ 100 మాటలు చెప్తే వచ్చిన ఒక్క మాట అనండి పోతాడు. లీడర్షిప్ అంటే ఏంటి చెప్పినా, ఎవడు డౌన్ అయిపోకుండా అందరినీ సమానంగా చూసేవాడే సరే అయిన లీడర్. గుర్తుపెట్టుకో, ఆ లీడర్ క్వాలిటీస్ రావాలి. సురేష్కైనా, ఎవరికైనా, నీకైనా, నాకైనా. సంఘం ఎదుగుతుందంటే తలకాయలు రావడం కాదు సంబరం. వచ్చిన తలకాయ, ఏ తలకాయ మరలా బయటికి పోకూడదు. అది నిలబెట్టాలి. అది ఎప్పుడు, ఎందుకంటే మనం పాత నిబంధన పరిచర్య చేసి మన అన్నవాడిని దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, కన్ను కన్ను అంటే ఇది మరణకరమైన పరిచర్య కాదు. దెబ్బకు దెబ్బ తినాలి, ఆ దెబ్బను అనుభవించాలి, ఓర్పుగా ఉండాలి. ఆ కొట్టునోడే మారాలని వాడి కొరకు ప్రార్థన చేయాలి. ఇది మహిమకరమైన పరిచర్య. పరిచర్య మారింది. ఎందుకంటే పాత నిబంధన పరిచర్యలో మనుషులు చచ్చిపోయారు, క్రొత్త నిబంధన పరిచర్యలో సేవకులు చచ్చిపోతూ మనుషులను బతికించారు. ఇది ఎక్కడదయ్యా? ఈ యొక్క నడక ఎక్కడదంటే వాళ్ళ గురువు గారు, అపోస్తల గురువు గారు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆయన చనిపోతూ మనల్ని అందరినీ బతికించాడు. ఆయనకి అతిపెద్ద శత్రువులు ఎవరండి? మనమే. ఆయన ప్రాణం పెట్టింది మిత్రుల కొరకు కాదు, ఎవరి కొరకు చెప్పండి? శత్రువులమైన మన కొరకు ప్రాణం. అది పరిచర్య అంటే. పరిచర్య అంటే మనకు అనుకూలంగా ఉన్నోళ్ళని పోగేసుకోవడం కాదు, మనం అంటే పడనోళ్ళను కూడా మార్చి దేవుళ్ళో నిలబెట్టడమే పరిచర్య. అట్టి పరిచర్య ఈ సంఘము ద్వారా దేవుడు వర్ధిల్లింప చేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పాత నిబంధన యాజకత్వమే గొప్పదనుకుంటే, ఆ యాజకుడి పడిన శ్రమే గొప్పదనుకుంటే, దానికన్నా గొప్ప మహిమకరమైన పరిచర్య తండ్రి క్రొత్త నిబంధన పరిచర్య. కొన్ని మాటలు, విలువైన మాటలు కొద్ది నిమిషాల్లో మాకు అందించారు. ఇవి విలువైన సంగతులు తండ్రి. ఈ మెలకువ లేదు. లేఖనాలు ఎరిగితే తండ్రి మీ శక్తిని ఎరిగేవారు లేరు. మీ శక్తిని ఎరిగి అద్భుతాలు చూస్తే లేఖనాలు చదివేవారు లేరు. మీతో మాట్లాడేవారు కొందరైతే బైబిల్ చదవని వారు ఎందరో.
బైబిల్ చదివేవారు ఎందరైతే మాట్లాడని వారు తండ్రి ఎందరో. ఈ పరిచర్యలో అవకతవకలు ఉండడం వల్లనే ఉద్యమంతో పరిచర్యలు ముందుకు వెళ్ళలేకపోతున్నాయి తండ్రి. మా విజన్ గొప్పదై ఉండాలి తండ్రి. మమ్మల్ని దూషించిన వారు కూడా మారాలన్న యేసుక్రీస్తు లాంటి తపన ఉండాలి తండ్రి. ఆయన పక్క సిలివేస్తున్నా, ఉమ్ము వేస్తున్నా, ద్వేషిస్తున్నా, అవమానపరుస్తున్నా, వస్త్రహీనతగా మార్చేసిన ఆయన ఎదుట ఉన్న ఆనందం తండ్రి, పాపి ఎట్లా అయినా మారతాడన్న ఆనందమే. ఆనందం కొరకు అవమానాలన్నీ వదిలేశాడు. అన్నవారు కూడా మారాలని ఎదురు చూశాడు. అలాంటి ఓర్పు, దీర్ఘశాంతం, సమానత్వం తండ్రి, ఆ ప్రేమ మాకు అనుగ్రహించండి. ఆ మెచ్యూరిటీకి మమ్మల్ని నడిపించండి తండ్రి. ఎప్పుడు తండ్రి పరిపక్వత లేని చిన్నపిల్లల గొడవల్లా తండ్రి మాటల సమాధానాలు చెప్పుకోవడం, బదులు దూషించుకోవడం, ఇలాంటి మాటలు తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్యలో లేని లక్షణాలు దేవా. అలాంటి లక్షణాలు మాలో ఒకవేళ ఈ రోజు వరకు ఉంటే వాటిని తీసివేయండి తండ్రి. లేఖనాల్లో మాకు జ్ఞానమునివ్వండి. మీ శక్తిని చూసే తండ్రి మాకు నేత్రాలు అనుగ్రహించండి. మాకు ప్రార్థన శక్తితో తండ్రి మా పరిచర్య జీవితాన్ని ముమ్మరం చేయండి తండ్రి. సురేష్న తండ్రి ఒకరోజు తండ్రి చిన్న చిన్న పరిచర్య చేస్తున్న మీ కుమారుడు తండ్రి, కుర్చీలు బరకాలు చేస్తున్న ఆయన పరిచర్య తండ్రి, ఈరోజు నిలబడి 4 మాటలు చెప్పగలుగుతున్నాడంటే మీ కృప, మీ దయ తండ్రి. చెప్పడమే కాదు తండ్రి, వ్యక్తులను సంపాదించడం మరింత గొప్ప పరిస్థితి తండ్రి. అట్టి ధన్యకరమైన పరిచర్య తండ్రి మీ కుమారుడికి అనుగ్రహించారు తండ్రి. చక్కటి తండ్రి జాలరు వలె విస్తారమైన చేపలను పట్టడానికి తండ్రి మీ కుమారునికి సామర్థ్యం అనుగ్రహించండి తండ్రి. పరిపక్వత లేక తండ్రి అనేకులమైన మేము తండ్రి గతంలో ఎందరినో మేము దూరం చేసుకున్నాం తండ్రి. వారిని మరలా ఎలా సంపాదించుకోవాలో మాకు నేర్పించండి తండ్రి. ఎలా ఒదిగి తండ్రి వారిని ప్రేమించి మేము రప్పించాలో మాకు నేర్పించండి. మమ్మల్ని దేశిస్తున్న వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం. మమ్మల్ని బాధిస్తున్న వారిని మీ చేతుల్లో పెడుతున్నాం. వారికి మాకును సమాధానకరమైన వాతావరణం నెలకొల్పండి తండ్రి. ఉండేది 60 ఏళ్ళు తండ్రి. ఈ చిన్న జీవితంలో మేము పట్టుకుని వచ్చేది ఏమన్నా ఉంది అంటే బలా నమ్మకమైన దాసుడా అన్న పరిచర్య గుర్తులు మాత్రమే. అది లేకపోతే మాకు ఎన్నున్నా వ్యర్థ ప్రయత్నం తండ్రి. మా పరిచర్య యూట్యూబ్లు కాదు, మా పరిచర్య తండ్రి ఫేస్బుక్లు కాదు, సోషల్ మీడియా కాదు తండ్రి. అది ఇష్టమైతే మీరు తీసుకెళ్తారు, లేదంటే ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు తండ్రి. మా పరిచర్య మా కళ్ళ ఎదుటున్నవారు తండ్రి. మేము వీళ్ళని చూడాలి తండ్రి, వీరి మీద మేము మనసు పెట్టాలి. ఒకవేళ అలాంటి ఆలోచనలు కానీ తండ్రి మా సహోదరుడికి కానీ ఆయన చుట్టూ ఉన్న వారికి ఎవరికైనా ఉంటే దాన్ని దూరం చేయండి. ముఖ్యంగా తండ్రి స్థానిక సంఘం మీద వారికి మనసును కేంద్రీకరించండి. మీ చిత్తమైతే ఆయన పరిచర్య నమ్మకమైతే దాన్ని అనేకులకు చూపించడానికి తండ్రి ఆ వేదికను కూడా ఉపయోగించండి. నా జత పనివారు, నా ప్రియులు చాలామంది పరిచారకులు ఇక్కడ ఉన్నారు దేవా. వాళ్ళందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మాటలన్నీ తండ్రి ముఖాముఖిగా నాతో, మాతో, మా జత పని వారితో అందరితో మీరు మాట్లాడారు. వారందరినీ తండ్రి వారి పరిచర్యని దీవించండి. ప్రేమతో జయించలేని తండ్రి ఎప్పటికీ పగతో జయించలేం. ప్రేమ సూత్రం తండ్రి. ప్రేమ కలిగి సత్యం చెప్పమన్నారు. సత్యానికి ప్రేమ లేనప్పుడు అది సత్యము కాదు దేవా. ఆ సత్యాన్ని వెలువరిస్తున్న మేము అనేకులను ప్రేమ కలిగి సత్యం చెబుతూ అనేకులను రక్షించడానికి ముమ్మరంగా మమ్మల్ని వాడుకుంటారని కోరుతూ మా దర్శనం గొప్పగా మరింత ఇచ్చేస్తారని అర్థిస్తున్నాం తండ్రి. మా స్థాయి ఏంటో మేము ఊహించుకోక మేము ఏ స్థితిలో ఉన్నా అది మీరిచ్చిందని తండ్రి ముందుకు కొనసాగే భారమును మాకు పెంచుతారని అర్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే తండ్రి ఈ యొక్క కార్యానికి సహకారులుగా తండ్రి ఉంటున్నారో వాళ్ళందరినీ దీవించండి, వారి కుటుంబాలను బలపరచండి. సురేష్ని కానీ వారి చిన్న సంఘాన్ని ఎవరైనా ఇబ్బంది పెట్టేవారు ఉంటే వారితో మీరు మాట్లాడండి తండ్రి. పరిచర్యకు అడ్డు రావడం తండ్రి, అహరోను మోసేల మీద తిరగబడే తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రి, కోరాహు లాంటి మనసు తండ్రి వాళ్ళకు ఉండడం, వాళ్ళకి అది మంచిది కాదని వాళ్ళకి తెలియచేయండి తండ్రి. దేనికైనా ఎదురు నిలబడవచ్చు కానీ తండ్రి పరిచర్యకు అడ్డు నిలబడకూడదు దేవా తండ్రి. అలాంటి భయంకరమైన స్థితిలోనికి మా సహోదరులు ఎవరు జారిపోక అందరూ ఐక్యత కలిగి ఏ మూలను ఎవరు చేసినా, ఎవరు ఏ పరిచర్య చేసినా అందరూ యేసుప్రభువుని నమ్ముకోమని చెప్పేవారే అని ఒక గొప్పగా ఆలోచించే ఆలోచన అనుగ్రహిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి మీ దయ, మీ కృప ఎల్ల వేళలా మా అందరి మీద ఉంచుతారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.